భరత్, బెంగాల్లో మమతా బెనర్జీని ఓటర్స్ ఎందుకు అంత ఘోరంగా తిరస్కరించారు? సో ఒకటి, రాజకీయాలు ఎట్లా ఉన్నా రాజకీయ పార్టీలతో మనకు సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ గెలిస్తే మనకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. కానీ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవాలి, జాతీయవాద ప్రభుత్వం ఓడిపోవాలని దేశ క్షేమాన్ని కాంక్షించే చాలా మంది కోరుకున్నారు. ఎందుకు? ఓటు బ్యాంకు రాజకీయాలు, సంతుష్టీకరణ రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. రెండవది, బంగ్లాదేశ్తో మనం ఎదుర్కొంటున్న ముప్పు. బంగ్లాదేశ్ మన పక్కలో బళ్ళెంలాగా తయారైంది. చూసాం కొద్దిరేళ్ల క్రితం ఏం జరిగిందో. షేక్ హసీనాను పదవీచ్యుతి చేసిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఏ విధంగా బంగ్లాదేశ్ మనకు పక్కలో బల్లెల్లాగా తయారైందో చూస్తున్నాం. ఇటువంటి సమయంలో అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండాలి అన్నది మనం చూడాలి. ఇప్పుడు బెంగాల్లో 2011 నుంచి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఆమె ఉన్నారు. అంతకుముందు కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. అన్ని ప్రభుత్వాలు కూడా అక్కడ ఎంకరేజ్ చేసింది ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వలసల్ని ఎంకరేజ్ చేశాయి. దీనిలో చాలా మంది అనుకోవచ్చు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో కదా అని అనుకోవచ్చు. రోహింగ్యాలు కేంద్ర ప్రభుత్వం వదిలితేనే వచ్చారు కదా, రాష్ట్ర ప్రభుత్వాలు చేతిలో ఏముంటుంది, బిఎస్ఎఫ్ ఉంటుంది కదా అని చెప్పి. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దాని చట్టాన్ని మొన్నే సవరించారు. మొన్నటి వరకు కేవలం బార్డర్ అంటే భారత్ బంగ్లాదేశ్ బార్డర్ దాదాపు 4000 కిలోమీటర్ల వరకు ఉంది. కొన్ని చోట్ల కంచె కూడా లేదు. పాకిస్తాను, చైనాతో పోలిస్తే కూడా చాలా పెద్ద బార్డర్. అస్సాంలో డెమోగ్రఫీ పూర్తిగా మారిపోయింది. అక్కడ అస్సాంలో లోకల్ ముస్లింస్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింస్ ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సేమ్ వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడ్డాయని చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన ముస్లింస్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింస్ లేదా రోహింగ్యాలు, వీళ్ళంతా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించారు. హైదరాబాద్ లో మహేశ్వరంలో రోహింగ్యాలు ఉన్నారు. చాలా మంది అడగొచ్చు మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి. వీళ్ళంతా వచ్చింది 2013 కంటే ముందు. 2011 నుంచి 13 సమయంలో మనకు గుర్తుండే ఉంటుంది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మిమ్మల్ని ఎవరేం చేయలేరు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా ఏమొచ్చినా సరే, వీడియో వైరల్ అయింది. వీఆర్ సింపథెటిక్ టువర్డ్స్ రోహింగ్యాస్ అని చెప్పిన సందర్భం అప్పుడు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. వలసలు ఇప్పుడు కాదు. అస్సాంలో 1980s 90s వస్తే బోడోల్యాండ్, బోడో పీపుల్స్ ఫ్రంట్ నిన్న భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసింది. గిరిజనుల ఏమంటారు, గిరిజనుల పొట్టగొట్టారు అక్కడ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు. అందుకనే అక్కడ ఎక్కడా లేనిది ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది అస్సాంలో. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేసింది ఎక్కడ, అస్సాంలో. సుప్రీంకోర్టు దానికి ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. డెమోగ్రఫీ మారిపోయింది. సో జ్యోతి బసు ప్రభుత్వం, బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంటిన్యూస్ గా ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూనే ఉంది. బిఎస్ఎఫ్ జవాన్లు ఎంత ఉన్నా 4000 కిలోమీటర్ బార్డర్ ని కాపాడలేం. పాకిస్తాన్ కొన్ని కిలోమీటర్ల వరకు నీళ్లు ఉంటాయి. అంటే బహుశా గంగా నదో అదో ఉంటుంది, తీస్తా జలాలు ఉంటాయి. ఇటువంటి చోట ఇన్ఫిల్ట్రేషన్ ఈదుకుంటూ వస్తే కూడా కాపాడలేని పరిస్థితి. ల్యాండ్ బార్డర్ కాదు మొత్తం. ఎంత బిఎస్ఎఫ్ జవాన్లు ఉన్నా సరే. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అనుకోవచ్చు. రెండవది, సంతుష్టీకరణ విధానాలు పరాకాష్ఠకు చేరాయి. మన హైదరాబాద్ లో ఈ ఇన్ఫిల్ట్రేషన్ ను ఆపాలి. ఇన్ఫిల్ట్రేషన్ వస్తే మరి అందరు రానివ్వాలి కదా. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఇప్పటికీ 1.5 కోట్ల మందికి పైగా హిందువులు ఉన్నారు కదా. 8% హిందూ పాపులేషన్ ఉంది. 30% ఉండే ఇంతకుముందు దేశ విభజన సమయంలో. 16 కోట్ల మందిలో ఇప్పుడు 1.5 1.6 కోట్ల మంది హిందువులు ఉన్నారు. లెక్కకు 5 కోట్ల మంది హిందువులు ఉండాలి. దేశ విభజన సమయంలో 30% అంటే ఇప్పుడు 16 కోట్ల పాపులేషన్ అంటే 5 కోట్లకు పైగా హిందువులు ఉండాలి. కానీ బలవంతంగా మతం మార్చి వాళ్ళని బెదిరిచ్చో, అది చేసో, ఇది చేసో
లాస్ట్కి 8% తీసుకొచ్చారు. ఆ 8% హిందువులు కూడా చంపేస్తున్నారు. సో ఒక బలమైన ప్రభుత్వం అక్కడ సరిహద్దులో ఉండాలి. ఎందుకంటే బంగ్లాదేశ్తో మన సంబంధాలు, కొద్దిమంది అంటారు డీజిల్ పంపిస్తున్నారు, పెట్రోల్ పంపిస్తున్నారు. అరే, అంతర్జాతీయ సంబంధాల దృష్ట్యా డీజిల్ బంగ్లాదేశ్ ప్రజలందరూ చచ్చిపోవాలని మనం కోరుకుంటామా? కోరుకోం కదా. మానవతా సాయం ఎంతో కొంత ఇస్తే అక్కడ ప్రభుత్వం మారుతుంది అనుకుంటాం. ఇక్కడ మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం మనకు పూర్తి, మహమ్మద్ యూనిస్ పూర్తి వ్యతిరేక ప్రభుత్వం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్నేహస్తం చేస్తున్నాం. షేక్ హసీనాతో మనకు మంచి రిలేషన్స్ ఉండేవి కదా. ఇప్పుడు ఈ రెహమాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బిఎన్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి స్నేహస్తం మనం చేస్తున్నాం. డీజిల్ మనం ఇచ్చామంటే డీజిల్ ఏదో ఒకటి, మీరు తప్పు చేయకండి రా బాబు, అక్కడ మా హిందువులను చంపకండి, మనం గతంలో లాగా సంబంధాలు పునరుద్ధరించామని చెప్తున్నాం. అంతే తప్ప డీజిల్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందరు చావాలని కోరుకుంటే అక్కడ మన హిందువులు కూడా ఉన్నారు కదా, 1.5 కోట్ల మంది. సో ఒక జాతీయవాద ప్రభుత్వం ఏర్పడడం అన్నది ప్రతి జాతీయవాది కూడా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పని. ఎందుకంటే మమతా బెనర్జీ మొదటి నుంచి సంతుష్టీకరణ విధానాలు ఏం లేవు. ఎన్డీఏ ప్రభుత్వంలో వాజ్పేయి హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆమె ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆమె సంతుష్టీకరణ విధానాలు, మైనారిటీ అప్పీజ్మెంట్, మైనారిటీలకు ఇవ్వండి పథకాలు, కానీ అప్పీజ్మెంట్ చేసి అక్కడ హిందువుల మీద ఎన్ని దాడులు జరిగాయి, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. నాట్ ఓన్లీ ఏమంటారు హిందూ ముస్లిం అనే కాదు, లెఫ్ట్ వాళ్ళని చంపింది, రైట్ వాళ్ళని కూడా చంపింది. పంచాయతీ ఎన్నిక జరిగినా, అసెంబ్లీ ఎన్నిక జరిగినా, ఇప్పుడు ఈ పార్టీకి మొన్న లాస్ట్ టైం మమతా బెనర్జీ 200 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు విత్ ఇన్ నెల రోజుల్లో ఎంతమందిని చంపారో గుర్తుంది. 2011లో లెఫ్ట్ ఫ్రంట్ ఓడించి అధికారంలోకి వచ్చినప్పుడు వామపక్షాల వాళ్ళు ఎంతమంది చంపారో మనకు గుర్తుంది. ఇప్పుడు అక్కడ లెఫ్ట్ ఓటు బ్యాంక్ నిన్న చూస్తే 4% వచ్చింది. 4% ఓటు లెఫ్ట్. ఎక్కడ ఇదివరకు 50%, ఎక్కడ 4%. అంటే లెఫ్ట్ వాళ్ళంతా రైట్ వైపు, ఇంకా వాళ్ళ ఐడియాలజీ కూడా మార్చుకోవాల్సి వచ్చింది మమతా బెనర్జీ దాటికి. సో అక్కడ ఒక జాతీయవాద ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం, దేశ భద్రత దృష్ట్యా చూసినా, ఇంకా వేరే విధంగా చూసినా, ఆ రోహింగ్యాలు ఇప్పుడు బంగ్లాదేశ్లో బెంగాల్లో లేరు, దేశంలో అన్ని మూలలకు వచ్చేశారు. మహేశ్వరంలో చూడండి, నిన్ను అడిగారు ఎవరో, బంగ్లాదేశ్ కాలనీలు అంటే మహేశ్వరంలో చూడండి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ ధర్నా వేసింది అక్కడ. ఏం చేస్తారు మరి కేంద్ర హోంశాఖ అంటే, వచ్చిన వాళ్ళని ఏం చేయరాదు, ఆధార్ కార్డు తీసుకున్నారు, ఎలక్షన్ ఐడి తీసుకున్నారు, ఇట్లా ఎస్ఐఆర్ వస్తే ఇట్లా తొలగించడం చేయగలవు అంతే. ఇప్పుడు ఆ ఎస్ఐఆర్ కిందనే కదా ఓట్లు తొలగించింది. అందుకనే సిఏఏ ఎన్ఆర్సీ తీసుకొచ్చింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఎన్ఆర్సీ కానీ. సో